కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగేది చెప్తా, రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉదాహరణలతో నేను వివరిస్తాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్లు వేయాలంటే చిరు వ్యాపారులు వాళ్ళు టెండర్ ఫాము కేవలం 5,000 రూపాయల 500 రూపాయలు కట్టి కలెక్టర్ దగ్గర, ఆ టెండర్ కలెక్టర్ దగ్గరనో ప్రిన్సిపాల్ దగ్గరనో ఆర్సీఓ దగ్గరనో కట్టి టెండర్ ఫామ్ తీసుకునేటోళ్ళు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఒక టెండర్ ఫామ్ ధర 25,000 రూపాయలు ఉంది. ఎక్కడ 500 రూపాయలు, ఎక్కడ 25,000 రూపాయలు? రేవంత్ రెడ్డి, నీకు పేదోళ్ళు వేస్తే ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే మెగా కృష్ణారెడ్డి, లేకపోతే ఆ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆ కోడిగుడ్ల వ్యాపారి ఉన్నాడుగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, లేకపోతే జానారెడ్డి చుట్టాలు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయినవా? ఆలోచించుకో ఒకసారి. టెండర్ ఫాము ఒక్కొక్కటి 500 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 25,000 రూపాయలు పెట్టింది. ఎవరికి అర్థం కాదనుకుంటున్నావా ఈ కుట్ర? వీళ్ళందరూ రోడ్ల మీద పడాలి, వాళ్ళు మాత్రమే కాంట్రాక్టులు రావాలని పని చేసినవాడు.